ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఉదయం ఇలా దేవుని వాక్యం వినడం ద్వారా మనకి విశ్వాసం పెరుగుతుంది. ప్రతిరోజు కూడా మొదటగా మనము దేవుడికి సమయాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. మొదటగా మనం దేవుడికి సమయాన్ని ఇస్తే దేవుడు మనకు తోడుగా ఉంటారు. ఈ రోజంతా మనకు కావాల్సిన చక్కని ఆలోచన చెప్పి మనల్ని ముందుండి ఆయన నడిపిస్తారు. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మొదటి సమయంలో 18వ అధ్యాయము 14వ వచనము. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఆమెన్. ఇలా ప్రతి ఉదయం కూడా కొంతసేపు దేవుడి వాక్యాన్ని ధ్యానించుకోవడం అనేది కేవలం దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృపని మనం సెలవివ్వాలండి. అన్నిటికన్నా మంచిది ఉత్తమమైనది ఏంటంటే దేవుని వాక్యం వినడము మరియు దేవుని మనము ఆరాధించడమే. హల్లెలూయా. కానీ మనుషులుగా ఉన్న మనము ప్రతి విషయంలో ప్రతిరోజు కూడా విజయం కావాలని ఆశపడుతూ ఉంటాము. చాలామంది విజయం కోసమే తాపత్రయపడుతూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు. చాలామందికి ఈ విజయమే ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈ విజయం అనేది మనిషికి గౌరవాన్ని, ఘనతని తీసుకొస్తుంది, గుర్తింపుని ఇస్తుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా తనకున్న దాన్ని బట్టి, తనకున్న స్థితిని బట్టి విజయం సాధించాలని ఆరాటపడుతూ ఉంటారు. ఉద్యోగ ప్రయత్నంలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబాన్ని నడిపించే విషయంలో కానీ, లేదా సంఘ సేవకులు, సంఘ సభ్యులను పెంచుకోవడంలో కానీ, సంఘాన్ని విస్తరింప చేయడంలో కానీ వారు ఆశపడుతూ ఉంటారు విజయం కావాలని. కానీ ఆశించినట్లుగా వారి జీవితంలో విజయాన్ని సాధిస్తున్నారా? కొంతమంది సాధిస్తున్నారు, మరికొంతమంది సాధించలేకపోతున్నారు. విజయంతో కూడిన ఆనందాన్ని, సంతృప్తిని అనుభవిస్తున్నవారు ఎంతమంది ఉన్నారు? కొందరు విజయాన్ని సాధించి ఆ ఆనందాన్ని, సంతృప్తిని సాధిస్తుంటే మరికొంతమంది ఓడిపోతున్నారు. బైబిల్లో దావీదు గురించి చక్కని మాటలు వ్రాయబడి ఉన్నాయి. దావీదు విజయం వెనుక ఉన్న ఆధారము అతని సుబుద్ధి. అనగా దావీదు మంచి బుద్ధి కలవాడు. మరియు దావీదు సమస్త విషయంలోని సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండును. ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా ఆధ్యాత్మిక జీవితంలోనూ అలాగే మనం చేసే ప్రయత్నంలోనూ విజయం సాధించాలంటే మొదట మన బుద్ధి బాగుండాలి, మన మనసు సరైనదై ఉండాలి. మన హృదయం సరైనది కాకపోతే, మనసు మంచిది కాకపోతే మనము చేసే పనులలో, ప్రయత్నాలలో విజయం సాధించడం అనేది సాధ్యపడదు. అపోస్తుల కార్యాలయాలు 8వ అధ్యాయము 18-19 వచనంలో మనకు గారెడి సిమోను అనే అతను పేతురు వద్దకు వచ్చి, నీ వలే నేను కూడా నా హస్తాన్ని పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చులాగా ఆ వరాన్ని నాకు ఇవ్వు, నీకెంత కావాలంటే అంత ద్రవ్యాన్ని నీకు ఇస్తాను అని అంటాడు. అప్పుడు పేతురు గారు అంటారు, నాకు కలిగిన వరాన్ని నీకు ఇవ్వడానికి నువ్వు ద్రవ్యము చేత దాన్ని సంపాదించాలని కోరుకున్నందున నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు అని గారెడి సిమోని యొక్క చెడ్డ బుద్ధిని పేతురు బయట పెడతారు. చెడ్డ బుద్ధితో ఏది పొందుకోవాలని ప్రయత్నం చేసినా అది దొరకదు. మరి డబ్బు ఉంటే, ఆస్తి ఉంటే, సంపద ఉంటే దేవుని యొక్క వరాలు అందవు. ఈ గారెడి సిమోను గారు నీ దగ్గర ఉన్న వరాన్ని నాకు ఇవ్వు, నీకు ఎంత కావాలంటే అంత ద్రవ్యాన్ని నేను ఇస్తాను అన్నప్పుడు పేతురు గారు చెప్తున్నారు, దేవుడు చూసేది హృదయాన్ని. నీ చెడ్డ హృదయాన్ని బట్టి, ద్రవ్యంతో ఎలాంటి వరాలు కొనుక్కోవాలని నీ ఆశను బట్టి దేవుడు నిన్ను నశింప చేస్తారు అని మాట్లాడుతున్నారు. సహోదరి, సహోదరుడా, నీవు ఈరోజు ఏమి సంపాదించాలని అనుకుంటున్నావు? విజయమా, ఉద్యోగమా, వ్యాపారంలో లాభమా? నువ్వు ఏదైతే పొందుకోవాలని ఆశపడుతున్నావో అది నీవు పొందుకోవాలంటే మొదటగా నీవు మంచి బుద్ధిని కలిగి ఉండాలి. దేవుడు మనకి ఏదైనా ఇచ్చే ముందు మొదటగా మన హృదయాన్ని చూస్తాడు. కావున ఎల్లప్పుడూ మన హృదయాన్ని ఆయన ఎదుట సరైనదే ఉంచుకోవాలి. ఆమెన్. నేను ఎంతసేపు ప్రార్థన చేస్తున్నా నాకు స్వస్థత కలగడం లేదు, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా నేను ఉద్యోగ విషయంలో నేను విజయాన్ని సాధించలేకపోతున్నాను, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా నేను అనుకున్నది నాకు జరగడం లేదని నీవు అనుకుంటున్నావేమో. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు, నీ హృదయము సరైనదేనా? నీవు మంచి బుద్ధితోనే నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అనుకూలమైనది, దేవుని చిత్తమైనది ఏమిటో ఎరిగి దాని ప్రకారం నువ్వు ప్రవర్తించగలిగితే, నువ్వు మంచి బుద్ధిని కలిగితే, నీవు అడగక ముందే నీ అక్కరలన్నీ ఎరిగిన దేవుడు నీకు శ్రేష్టమైనది
అనుగ్రహించడానికైనా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం మంచి మనసును కలిగి, మంచి హృదయాన్ని కలిగి దేవుడి ఎదుట మనము నిలవబడితే దేవుడు అద్భుతమైన కార్యములను మన పట్ల తప్పకుండా చేస్తారు. దావీదు సుబుద్ధి కలిగి ఉన్నందున ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుడు సహాయం చేస్తూనే ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుని రక్షణ ఆయనకు తోడుగానే ఉంది. దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుని కాపుదల దావీదు చుట్టూనే ఉంది. దీనంతటికీ గల కారణము దావీదు సుబుద్ధి కలిగి ఉండెను. దేవుడు దావీదుకు తోడై ఉండెను. సుబుద్ధి గలవారికి దేవుడికి ఎప్పుడు తోడుగా ఉంటారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా సుబుద్ధి గలవారికి దేవుడు ఎప్పుడూ తోడుగా ఉండి ప్రతి అక్కరను అవసరతను కూడా తీరుస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా? జీవం కలిగిన దేవా, మీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దయను బట్టి, మీ కృపను బట్టి నాయన, మీరు ఇట్టి రీతిగా ఈ ఉదయ కాలంనైనా మీరు మాతో మాట్లాడారు తండ్రి. దావీదు గారు సుబుద్ధి కలిగినందుకు నాయన, దావీదు గారికి మీరు తోడుగా ఉన్నారు తండ్రి. మీ కాపుదలను అనుగ్రహించారు. మీరు ఎప్పుడు ఆయనకి సహాయం చేస్తూనే ఉన్నారు కదా ప్రభువా. మేము కూడా అట్టి రీతిగానైనా మీ ఎదుటనైనా మా హృదయములను తెరిచి మంచి బుద్ధి కలిగి ఉండినట్లు మీరు సహాయం చేయండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రములనైనా మీ ఎదుటనైనా దేవ మేము నిలవబడడానికి నేను కావలసిన భక్తి చేసి మంచి బుద్ధి కలిగి మా హృదయాలను నైనా మీకు ఇచ్చినట్లుగా మీరు సహాయం చేయండి. ఈ సమయ కాలంలోనైనా ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు దేని నిమిత్తం అయితే నేను వారి హృదయాలు తెరిచి నేను మిమ్మల్ని మొరపెడుతున్నారు నైనా, నిజంగా మొరపెట్టే వారికి మీరు సమీపంగా ఉన్నారు కదా, అట్టి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డల్ని బలపరచండి అయ్యా. మీ కాపుదలలోనైనా మీ సహాయాన్ని అనుగ్రహించండి. స్వస్థపరచుదేవా, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, రిజల్ట్ విషయంలోనైనా ఎదురు చూచుచున్నారు. వారందరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి తండ్రి. ఎటువంటినైనా దేవా స్తోత్రం, నిస్సహాయతకు బిడ్డలు లోని కాకుండా ధైర్యంతో నేను నిలవబడినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. మీ భక్తి మీకు ధైర్యం పుట్టించదు అన్నట్టుగా ప్రతి బిడ్డలోనైనా భక్తితో ధైర్యంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. చిన్న బిడ్డలకు కాపుదల కృపను గ్రహించండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ కాపుదలను అనుగ్రహించండి అయ్యా. మీ దయనునైనా వారి పట్ల నేను చూపించండి తండ్రి. మీకు స్తోత్రాలు. గర్భంతోనే బిడ్డలకు నెల నిండేంత వరకు మీ కాపుదల కృపను గ్రహించి చక్కని నేను ఫలాన్ని మీరు పొందుకునేటట్లు మీరు సహాయం చేయండి. మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు. వ్యవసాయాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మంచి వాతావరణాన్ని అనుగ్రహించిన వ్యవసాయం ఫలింపులకు వచ్చినట్లు మీరే సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డలనైనా మీరే జ్ఞాపకం చేసుకుని కాపుదల కృపనైనా ఆయుష్ని కూడా నేను మీరు అనుగ్రహించండి తండ్రి. నీ రాకపోకలేంది యెహోవా నేను కాపాడిన వాగ్దానంనైనా మీరు నెరవేర్చండి ప్రభా. పసిబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బాలింతలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సేవకులు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ కనికరాన్ని వారి మీరు చూపించండి ప్రభా. అప్పించేవాడుగా నేను చేస్తానని మీరు మాట్లాడుతున్నారు. ఈ అప్పులు తీర్చుకునే మార్గాలను నేను మీరే చూపించినైనా వారికి కావాల్సిన కృపను మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. సమాధానం లేకుండా ఇబ్బంది పడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని సమాధానాన్ని అనుగ్రహించండి. ప్రతి కుటుంబాలను నేను మేలులతోనైనా మీరే తృప్తిపరచండి తండ్రి. మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా మీకు స్తోత్రాలు. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. బిడ్డలందరికీ నేను మీ దయా కిరీటం ధరింపచేసి ఉన్నదేవా మీకే స్తోత్రములు చెల్లించుకుంటూ సంవత్సరం అంతా కాపుదల కృపాన్ని గ్రహించినందుకు మీకు వందలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్తగంతా మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.